స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? స్కిన్ ప్రాబ్లం అనగానే చాలా రకాలు ఉన్నాయండి. అసలు స్కిన్ ప్రాబ్లం ఒక డెర్మటాలజీ ఒక పెద్ద సబ్జెక్ట్. అవును. దీంతో ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ఒక 18 రకాల స్కిన్ రోగాలు చెప్పారు. ఇక దీన్ని గుర్తించడం కొంతమందికి అంటే వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ దురదలు వస్తుంటుందండి చాలామందికి. అరటికేరియా అంటారు. ఫస్ట్ బేసిక్గా ఉండే స్కిన్ ప్రాబ్లం ఏంటంటే అస్తమానం దురదలు వచ్చేసి కొంతసేపు ఇలా దురద గోకున్న తర్వాత వాళ్ళకి దద్దుర్లు వచ్చేయడం, అది ఒక అరగంటకో గంటకో తగ్గిపోవడం జరుగుతుంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ శరీరంలో వచ్చేస్తుంటుంది. ఆహారం మార్పు చేస్తున్నా వచ్చేస్తుంటుంది. దీన్ని శీతపిత్త అని ఆయుర్వేదంలోనూ, మనకు మోడర్న్ వర్డ్స్ అయితే అరటికేరియా అంటారు. దీనికైతే పసుపు బెల్లం చాలా బాగా పనిచేస్తుందండి. రైట్. పసుపుని ఇంకా దీంతో పసుపులో కూడా మనకు చాలా రకాలు దొరుకుతాయి. అవును అవును. మనకు కస్తూరి వంట పసుపు వేరంటారు, మళ్ళీ శరీరానికి రాసే పసుపు వేరంటారు. అవును. తేడా ఏంటి నాకు అర్థం కాదు. చాలా రకాలు అంటే వాటిలోనే వంగడాలు తేడా అండి. ఇంకా మానె పసుపు అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ కస్తూరి పసుపు వాడుకోగలిగితే మంచిదన్నమాట. అంటే మెడిసినల్ వాల్యూస్ కస్తూరి పసుపులో బాగుంటాయి. కస్తూరి పసుపు నల్ల పసుపు అంటున్నారా? కాదు, నల్ల పసుపు వేరు, మళ్ళీ కస్తూరి పసుపు వేరు. అంటే పసుపులు తీసుకుంటే 12 రకాలు దొరుకుతాయి. ఓహో సరే, ఏ పట్టుకున్నా అది పెద్ద సబ్జెక్ట్. అవునండి. ఓకే ఓకే. అందుకని మనకు కస్తూరి పసుపు, ఇది ఆమ్డా పసుపు అని చెప్పని అంటారు. ఓకే. ఒకటి మామూలు వంట పసుపు మనము సాధారణంగా వాడుకునేది. ఇక మాని పసుపు అని ఇంకోటి దొరుకుతుంది, మళ్ళీ నల్ల పసుపు దొరుకుతుంది, మళ్ళీ తెల్ల పసుపు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక 6 రకాలు వచ్చేసాయి. ఓహోహో. సో మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. వీటిని ముఖ్యంగా మనకు వంట పసుపునైనా వాడుకోవచ్చు. దీనికి బెల్లం కలిపి చప్పరిస్తున్నట్లయితే ఈ యొక్క దురదలు రావడం తగ్గిపోతుందండి. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇక వీళ్ళకి ఏవైనా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నట్లయితే మనకు కసివింద అని ఒక చెట్టు, దాని ఆకుని కొంచెం తీసుకొచ్చి పసుపు వేసి నూరి దాన్ని కొంచెం పేస్ట్ లాగా దాని రసం రాస్తుంటే కూడా తగ్గుతుందండి. దీంట్లో తగ్గకపోతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోమని అడ్వైజ్ చేస్తాను. స్పైనల్ కార్డ్లో వచ్చే ఇష్యూస్ జనరల్గా స్పాండిలైటిస్ కానీ, లేదా నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, వాటి గురించి ఏమన్నా మీరు అంటే చెప్తారా? వీటిలో అంటే ప్రారంభంలో ఉందనుకోండి, మనకు వావిలి చెట్టు అని దొరుకుతుందండి. ఆ వావిలి చెట్టు యొక్క బెరడు అంటే వేర్ల బెరడు, ఎందుకంటే దాన్ని ఎక్కువ చెప్పము, ఎందుకంటే ఆ చెట్లన్నీ తవ్వి దాన్ని అంతా తీసేసి దాన్ని పాడు చేస్తారు, మళ్ళీ అవి దొరకకుండా పోతుంటాయి. ఇంకోటి పారిజాతం యొక్క చెట్టు యొక్క బెరడు, ఈ రెండింటినీ కలిపి కషాయం చేసి తాగుతున్నట్టయితే చాలా వరకు బ్యాక్ పెయిన్ వాటిని తగ్గుతుందండి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో వీటిలో కూడా బాగుంటుంది. ఇక దీనిలో ఇంకా కొన్ని చాలా రకాల మూలికల కాంబినేషన్తో చేసుకోగలిగితే, ఇప్పుడు మనకు తుంగముస్తలు అంటారు, అంటే దాన్నే తుంగగడ్డలు అంటుంటారు. పొలాల్లో అంతా దాన్ని అసలు నాశనం చేయడానికి దానికే మందు కొడుతుంటారు అనమాట. కానీ తుంగగడ్డలు చాలా బాగుంటుంది. దాన్ని టీలా తయారు చేసుకుని తాగితే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ యొక్క తుంగగడ్డలు కాంబినేషన్తో కనుక ఈ యొక్క వావిలి చెట్టు యొక్క బెరడు అండ్ పారిజాతం యొక్క బెరడు, తుంగగడ్డలు దీన్ని కషాయం చేసి తీసుకుంటున్నట్లయితే వాళ్ళకు ఈ బ్యాక్ పెయిన్లో కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్లో కానీ చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇక దాంతోపాటు తైలమర్దన లాంటిది పైకి చేసుకోవడం, బల, అతి బల లాంటి ప్లాంట్స్ ఉన్నాయి, వాటితో తైలం కూడా తయారు చేస్తారు. దీనిలో కూడా కషాయంలో వాడుకోవచ్చు అనమాట. బల, అతి బల అనేవి మనకు మామూలుగా దొరుకుతాయి. ఈ 5 రకాలు కలిపి కూడా కషాయం చేసి తీసుకుంటున్నట్లయితే బాగుంటుంది. దాని తైలాన్ని పైపూతగా మర్దన చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇక సివియర్ కండిషన్లో ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలని, దాంతో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పైకి తైలమర్దన, స్నేహము, అభ్యంగము అండ్ వస్తీలని ఒక చికిత్సా విధానం ఉంటుంది. అవి చేయడం ద్వారా ఈ ప్రాబ్లం అసలు ఇంకోటి ఏంటంటే ఈ సయాటికా, స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పంచకర్మ చికిత్సలో వస్తు చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అసలు మనకు ఎక్కడా తగ్గను కూడా దీంతో తగ్గుతాయి. వీటి మీద అవగాహన లేక ఎంతసేపు ఏదో ట్యాబ్లెట్లు వాడటము, రకరకాలుగా కొన్ని రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఇంకా వాళ్ళకు క్రానిక్ అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు అంతవరకే. కానీ ఆ క్రానిక్ అవ్వడం వల్ల వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి బిగినింగ్లోనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మంచి చికిత్స తీసుకోవడం ద్వారా శాశ్వత ఉపశమనం పొందొచ్చు. అంటే ఇదే ట్రీట్మెంట్ మనకి ఆర్థరైటిస్కి, మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తుందండి? లేదండి, మళ్ళీ ఆర్థరైటిస్ వేరుగా ఉంటాయి. అంటే వీటికన్నిటికీ రీజన్స్ చూసుకొని చేసుకోవాలి. ఈ మోకాళ్ళ నొప్పులో కార్టిలేజ్ జరిగిపోవడం అనేది ఒకటి ఉంటుంది. సో దీనికైతే ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని రకాల హోమ్ రెమెడీస్ చాలామంది చింతగింజలు చూర్ణమని, ఈ యొక్క
తాల్మకాన గింజల యొక్క చూర్ణము లేకపోతే వాటిని తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఈ గమ్స్ అంటే పర్టికులర్గా ప్లాంట్లో వచ్చే మహిషాక్షి గుగ్గులు అని వస్తుందండి. దాన్ని ప్యూరిఫై చేసి దాంతో టాబ్లెట్స్, దాంతో రకరకాలుగా కషాయాలు లాంటివన్నీ తయారు చేస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో అవి పర్టికులర్గా గుగ్గులు అనేది ఒక సపరేట్ మెడిసిన్ ప్రిపరేషన్ విధానము. వీటితో చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇలా అనుకుంటే మరి సైనసైటిస్ పరిస్థితి ఏమిటో? సైనసైటిస్ అనేది ఒక అమోఘమైందండి. ఇది దీంతో ముందు లక్షణాలు చాలా మందికి తెలియదు, దాన్ని అలా కొనసాగించేస్తారు జలుబు అనుకొని. అది జలుబు, తర్వాత అలర్జీ, ముక్కు దిబ్బడ, ముక్కు కాడము, తలనొప్పి, ప్రధానంగా ఈ మైగ్రేన్ కూడాను. అదే ఈ సైనస్ తలనొప్పి వస్తే దాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటుంటారు. అవును అవును. అసలు ఇది సైనసైటిస్ ట్రీట్మెంట్ చేస్తే అది తగ్గిపోతుంటుంది. అంటే వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఉండి, ముఖమంతా నల్లబడిపోయి ఉండి, ఈ ఇబ్బందులు ఉంటూ నిరంతర జలుబు అని ఎవరికైతే ఉంటుందో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందో, దీనికి క్షారకర్మ చికిత్స అని ఒకటి అద్భుతమైందండి ఆయుర్వేదంలో. ఎవరు చేయట్లేదు. ఈ ప్లాంట్ బేస్డ్గా ప్లాంట్స్లోనే ఒక క్షారం సపరేట్ చేసి ఆ యొక్క మెడిసిన్ని ఈ ముక్కులో ఏవైతే పెరుగున్నాయో వాటికి అప్లై చేసినట్లయితే ఒక 10-15 నిమిషాల తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసేస్తాం. చేసేసిన తర్వాత వాళ్ళకి ఆ పెరిగిన మాంసం అంతా మొత్తం పీసెస్గా ఊడొచ్చేస్తుందండి. అని మీకు దాని ఫొటోస్ కూడా చూపెట్టగలుగుతాను. ఓకే. అది కొంచెం బర్నింగ్ ఉంటుంది. ఇది పారాసర్జికల్ మెథడ్. అంటే ఇప్పుడు సర్జరీ చేయలేని ప్లేసుల్లో ఈ క్షారకర్మ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా మందికి సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ దీంతో చేసినట్లయితే చాలా వరకు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు లేదండి. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ చికిత్స చేస్తున్నాను. రిపీట్ అవ్వడం చాలా తక్కువ. మధ్యలో కొంతమందికి అంటే సమ్మర్లో చేసిన వాళ్ళకి, కొందరు చెప్పిన విధానాలు పాటించిన వాళ్ళకి, కొంతమందికి ఈ రకరకాల మందులు వాడి, ఆ స్ప్రేలు రకరకాలుగా వాడి, హోమియోపతి మందులని అవని ఇవని చాలా ఏళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఈ సెప్టమ్ కార్టిలేజ్ చాలా బలహీనమైపోవడం, ఇన్ఫెక్ట్ అయి ఉండడం ఇలాంటివన్నీ ఉండి ఉంటాయి. అలాంటి వాళ్ళలో కొంతమందికి ఇబ్బంది అయింది. మిగతా 90% చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఈ మధ్య ఆ సమస్యను కూడా అధిగమించాం. అసలు మరి ఒక్క కేసు కూడా ఫెయిల్ కాకుండా ఎలా చేయాలి అనేది ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని తగిన పరీక్షలు చేసి రాగానే వాళ్ళకి చేయకుండా అన్నీ చూసుకున్న తర్వాత చేస్తున్నట్లయితే 100% కూడా ఇప్పుడు రిజల్ట్స్ వస్తుందండి. ఈ క్షారకర్మ ప్రస్తుతం ఎవరు చేయడం లేదు. దీన్ని ప్రత్యేకంగా నేను డెవలప్ చేసి చేస్తున్నానండి. ఇది శాశ్వత పరిష్కారం ఇస్తుంది సైనసైటిస్కి.